నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వార్తల్లో ముఖ్యాంశాలు. కీసరి హాస్పిటల్ ను ప్రారంభించిన ఒంగోలు కనిగిరి ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి. సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని సూచన. ఒంగోలు పద్మా టవర్స్ వద్ద కారు బీభత్సం, ఏఆర్ కానిస్టేబుల్ మృతి, ఇరువురికి గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు. దివికి ఎగిన అమర గాయని జానకమ్మ 18 భాషలలో 40,000కు పైగా పాటలకు పట్టాభిషేకం చేసిన స్వర సామ్రాజ్ఞిని జానకమ్మకు డి న్యూస్ నీరాజనం. అనారోగ్య బాధితులకు సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కోరారు. ఒంగోలు 60 అడుగుల రోడ్లో ఏర్పాటు చేసిన కీసరి చిన్నపిల్లల షుగర్ మరియు ఎండోక్రైన్ హాస్పిటల్ను కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. అరవై అడుగుల రోడ్డు ప్రాంతంలో పలు ఆసుపత్రులు ఉన్నాయని, చుట్టుప్రక్కల గ్రామస్తులు వైద్యం కోసం ఎక్కువగా ఒంగోలు వస్తుంటారని, అలాంటి వారికి సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. హాస్పిటల్లో పలు ఆధునిక టెక్నాలజీతో పరికరాలు అందుబాటులోకి తెచ్చారని, ప్రజలు వినియోగించుకొని సంపూర్ణ ఆరోగ్యం పొందాలని సూచించారు. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రాజ్మోహన్ రెడ్డి, డాక్టర్ మంజూష్లను అభినందించారు. కేసరి పిల్లలు అదేవిధంగా షుగర్ మరియు ఎండోక్రైన్ హాస్పిటల్ ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. దానికి మన డాక్టర్ గారు రాజ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మంజూష్ గారు, వాళ్ళిద్దరు కూడా ఒంగోలులో ఇదివరకు కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కాకపోతే వేరే హాస్పిటల్లో ఉన్నారు, రెంటల్గా తీసుకొని ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఇక్కడ 60 అడుగుల రోడ్లో హాస్పిటల్ బిల్డ్ చేశారు. ఏదో చక్కగా చాలా బాగా హాస్పిటల్ కూడా ఉంది. కాబట్టి మనకి హాస్పిటల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. కానీ క్వాలిటీ ఆఫ్ హాస్పిటల్స్ అనేది కూడా మనం చూసుకోవాలి. పేషెంట్స్ వచ్చినప్పుడు కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్గా పెట్టారు కాబట్టి సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ ఏరియా అంతా కూడా 60 అడుగులు రోడ్ అంతా కూడా ఎక్కువ హాస్పిటల్స్. కాబట్టి ఒక మంచి ఫ్యామిలీలో కష్టపడి హాస్పిటల్ కట్టుకున్నారు. తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుడు కూడా కోరుకుంటా ఉన్నాం. మంచి పేరు తెచ్చుకోవాలని కూడా డాక్టర్లు కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకోసారి అదేవిధంగా మా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రా కూడా దీనికి అందరం కలిసి పాల్గొనడం కూడా చాలా సంతోషంగా విషయం. మా పూర్తి సహకారం ఇప్పుడు ఉంటుంది. ఏది ప్రభుత్వం నుంచి ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా మేము చేయడానికి కూడా ముందుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళిద్దరికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, వాళ్ళుడు మా పాప ఇద్దరు కలిసి ఇక్కడ కేసరి హాస్పిటల్స్ ఒంగోలులో ప్రారంభించడాన్ని స్వాగతిస్తూ, ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఈరోజు షుగర్ వ్యాధులు ఎక్కువ ఉన్న సందర్భంలో మరి ఎండోక్రైనాలజిస్ట్గా ఈరోజు ఒంగోలు పట్టణంలో సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని ప్రారంభించిన వాళ్ళిద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు యాజ్ యూజువల్ గత 5 సంవత్సరాలు ఎలా చేసామో అలాగే షుగరు, థైరాయిడ్, మిగతా హార్మోన్ పరీక్షల పేషెంట్లకి అంతా ఫుల్ ఫ్లెడ్జ్గా మన దగ్గర ముందే ఉండింది. అలానే కంటిన్యూ అవుతుంది. సో పేషెంట్లకి వీలుగా ఎలా చేస్తే బెటరో అలానే జరుగుతుంది. ఇప్పుడు అడిషనల్గా నేను గత 5.5 సంవత్సరాలుగా ఎలా వెళ్తున్నానో సేమ్ మేడం గారు కూడా పిల్లలకు సంబంధించి పుట్టినప్పటి నుంచి 18 సంవత్సరాల వయసు వరకు తన నేర్చుకున్న టాలెంట్ అంతా మీకు అందుబాటులో ఉండే విధంగా మేడం తీసుకురావడానికే ఈ ప్రయత్నం ఇక్కడ మేము ఇది ఎస్టాబ్లిష్ చేసాము. సో అందరికీ ఉపయోగపడే విధంగా మేడం ట్రీట్మెంట్ చేస్తారు మీకు. సో దాని పిల్లల విభాగం సర్వీసెస్ కూడా అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ 60 అడుగుల రోడ్లో పిల్లలకి సంబంధించి కంప్లీట్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ అప్పుడే పుట్టిన పిల్లల నుండి 18 ఇయర్స్ వరకు అన్ని ఆరోగ్య సమస్యలకి ట్రీట్మెంట్ చేస్తాము. మన దగ్గర లెవెల్ 3 NICU ఉంది, నెక్స్ట్ PICU ఉంది, వార్డ్స్ ఉంటాయి. అన్నీ చాలా బాగా ఉండబోతుంది, చాలా ప్లేఫుల్గా ఉండబోతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రకాశంలోనే ఫస్ట్ టైం FOT మిషన్ అనేది కూడా కొత్తగా పెడుతున్నాము. ఇదేంటంటే చిన్నపిల్లల్లో
ఆస్తమా అలాంటివి ఏమైనా ఉంటే జస్ట్ కేవలం ఒక 24 సెకండ్స్లోనే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంటో కనిపెట్టే మెషిన్. ఇది ఫస్ట్ టైం ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఇంతవరకు ఏ హాస్పిటల్లో లేదు. సో ఏంటంటే చిన్నపిల్లలు అది చాలా ఇంపార్టెంట్ అనమాట. తెలియకుండా ఊరికే చిన్న చితక దానికి నెబులేషన్ అంతా పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ రాబోతున్నాయి. సో దానికి సంబంధించి కొత్త మెషిన్ అనేది తీసుకొచ్చాము. నెక్స్ట్ NICUలో కూడా మనం ఏంటంటే ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా కొన్ని పెద్ద వెంటిలేటర్ మెషిన్స్ విత్ డిఫరెంట్ సెట్టింగ్స్, అంటే ఇంతవరకు ఎక్కడా లేకుండా అలా కొన్ని కొత్త మెషిన్స్ కూడా తీసుకొచ్చాము. దీనివల్ల ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా చాలా బెస్ట్ కేర్ అనేది ఇవ్వబోతున్నాం. ఒంగోలు బైపాస్ పద్మా టవర్స్ వద్ద టాటా నెక్సా కారు బీభత్సం సృష్టించింది. ప్రమాదంలో విధులకు వెళ్తున్న AR కానిస్టేబుల్ మరియదాస్ అక్కడికక్కడే మరణించాడు. మున్సిపాలిటీ వాహనాన్ని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మరో వ్యక్తిని ఢీకొనడంతో అతనికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు సందర్శించారు. డీఎస్పీ మాట్లాడుతూ మంగమూరు రోడ్డు వైపు నుంచి తాలూకా పోలీస్ స్టేషన్ వైపు వెళుతున్న కారు ఉదయం 6:30 గంటల సమయంలో వేగంగా వస్తూ మున్సిపాలిటీ ట్రాక్టర్ను ఢీకొట్టిందని, అందులో ఉన్న వ్యక్తులకు గాయాలయ్యాయని అన్నారు. AR కానిస్టేబుల్ డ్యూటీకి వెళుతున్న సందర్భంలో అతన్ని కూడా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. మృతదేహాన్ని GGHకు తరలించడం జరిగిందని, ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు అనేక పర్యాయాలు పోలీసులు వాహనదారులకు అనేక సూచనలు చేస్తున్నా ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. सारी पापा बहुत ఎవరిడైనా ఈరోజు ఎర్లీ మార్నింగ్ అంటే 6:30, 6:45 మధ్యలో మనకు ఓల్డ్ బైపాస్ అంటే పద్మా టవర్స్ దగ్గర తాలూకా లిమిట్స్లో ఒకటి యాక్సిడెంట్ అవటం జరిగింది. టాటా నెక్సాన్ కారు ఒకటి అది వెళ్ళి ముందెళ్తున్నటువంటి రైట్ సైడ్ ముందెళ్తున్నటువంటి ఒక మున్సిపల్ ట్రక్ గార్బేజ్ తీసుకెళ్ళేటటువంటి ట్రక్ను డాష్ ఇవ్వటం, అది ఓవర్ టర్న్ అయ్యి దాంట్లో ఉన్నటువంటి డ్రైవర్కి ఇంజ్యూర్డ్ అయ్యారు. అదేవిధంగా మళ్ళీ ఇదే కారు మళ్ళా డ్యూటీ నిమిత్తం వెళ్తున్నటువంటి AR కానిస్టేబుల్ సైకిల్ మీద వెళ్తున్నటువంటి ఒక AR కానిస్టేబుల్ను కూడాను డాష్ ఇవ్వటం జరిగింది. AR కానిస్టేబుల్ అయితే ది స్పాట్ అక్కడే మరణించడం జరిగింది. అట్లాగనే అది ట్రక్ డాష్ ఇచ్చిందా లేదంటే కారు డాష్ ఇచ్చిందా తెలియదు. ఇది మున్సిపల్ ఎక్స్ వర్కర్ ఒక అతను వాలంటీర్ తీసుకున్న అతను, ఇంకొక అతను మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉంటే చర్చికి అతను కూడాను ఇంజ్యూర్డ్ కావటం జరిగింది. ఆ ఇద్దరు ఇంజ్యూర్డ్ పర్సన్స్ని కూడాను అది ప్రైవేట్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది.
మా చనిపోయినటువంటి కానిస్టేబుల్ యొక్క దాస్ పేరు అబ్బాయి పేరు అతన్ని మనకు బాడీ మార్చరీలో ఉంచడం జరిగింది. ఇది వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. అందుకనే పోలీస్ వైపు నుంచి చాలాసార్లు అందరం చెప్తూనే ఉంటాం, ప్రతి చోటకి వెళ్ళిన చోటల్లా కూడాను ముందు స్పీడ్ కన్నా కూడాను సేఫ్టీ ముఖ్యము. మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళ పట్ల మనం జాగ్రత్త తీసుకోవాలి, మన పట్ల కూడా మనం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ ఇది గమనించాలని చెప్పేసి పబ్లిక్ కోరుకుంటాం. థ్యాంక్ యూ. సంతపేట ఆంజనేయ స్వామి దేవస్థానం రోడ్డు ఆర్చి నిర్మాణానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు శంకుస్థాపన చేశారు. 8 లక్షల రూపాయలతో ఆర్చి నిర్మాణం చేపట్టనున్నారు. తిరుపతికి చెందిన పల్లకూరి వెంకట్రావు నిధులు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ గంగాడ సుజాత, వరద వెంకటకృష్ణారావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ నివసించే వారి కోరిక మేరకు ఈ ప్రాంతాన్ని సంతపేట ఆంజనేయ స్వామి వీధిగా నామకరణం చేసేందుకు ఎమ్మెల్యే దామచర్ల అంగీకరించారు. కార్యక్రమం అనంతరం ఆర్చి దాత వెంకట్రావు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సార్ కొంచెం జరగండి సార్. సార్ చూడండి. సంతపేటలోని 2వ లైను మరి ఆంజనేయ స్వామివారి యొక్క దేవస్థానం ఎదురు రోడ్లో ఉన్నటువంటి రోడ్లో 4 రోడ్ల జంక్షను, అలాగనే మనకి పశువుల హాస్పిటల్కి దగ్గరగా ఈరోజు మరి మంచి ఆర్చ్ ఇక్కడ ఏర్పాటు గౌరవనీయులు మన ప్రీతమ నాయకులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు మన ఎమ్మెల్యే గారి ద్వారా చేతుల మీదుగా మరి ఆర్చ్కి శంకుస్థాపన చేయడం జరిగిందండి. అయితే ఆర్చి దాతలు పల్లకూరు వెంకట్రావు గారు, వారు తిరుపతిలో ఉంటారు, బిజినెస్ మ్యాన్. వారు 2010లోనే ఈ ఆర్చిని ఏర్పాటు చేయడం జరిగింది, కానీ మరి అనివార్య కారణాల వల్ల పూర్తి కాలేకపోయింది. అయితే మళ్ళీ ఇవాళ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి వారి యొక్క కుమారులు అలాగనే వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి మరి వారి చేతుల మీదుగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అలాగే ఈ ఏరియాకి కూడా మరి ఆంజనేయ స్వామివారి దేవస్థానం ఈ లైన్ను కూడా ఆంజనేయ స్వామివారి యొక్క రోడ్డుగా ఆ ఏరియాగా దానికి నామకరణం చేయడానికి కూడా మరి ప్రజలందరూ కూడా దాన్ని ఎమ్మెల్యే గారిని అడిగి ఉన్నారు కాబట్టి దాన్ని కూడా ఓకే చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి నుంచి ఆయనే స్వహస్తాలతోటి ఆయన ప్రోద్బలంతో ఇక్కడ ఆర్సీని ఏర్పాటు చేయడానికి పెళ్లకూరి వెంకట్రావు గారి సహకారము, ఆయన ఆధ్వర్యంలోనే ఆయన సేవతోనే ఇది ఒప్పుకోవడం జరిగింది. గుడి దేవస్థానం గారి ద్వారా అనుమతించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇక్కడున్న వారు ఎమ్మెల్యే గారిని ఒక విషయం కోరారు, ఇది సంతపేట ఆంజనేయ స్వామి వీధిగా నామకరణం చేయమని. ఎమ్మెల్యే గారు సహృదయంతో అంగీకరించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోడ్డుని ఆమోదం తెలిపారు. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఆర్డీఓ గారు, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు అందరూ దీని ఆమోదం తెలిపి ఈ రోడ్డుని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి వీధి అని పెట్టవలసిందిగా కోరుతూ తిరుపతి నుండి వచ్చిన పెళ్లకూరి వెంకట్రావు గారి కుటుంబ సభ్యులకు, వారి తల్లిదండ్రులకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మేము ఆయన కార్యక్రమానికి, ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మేమందరం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు సంతపేట వీరాంజనేయ స్వామి ఆర్చి కట్టమని నన్ను అడిగారు. దానికి నేను అంగీకరించి దానికోసమని వచ్చి చేస్తున్న కార్యక్రమం చేశాము. ఎమ్మెల్యే గారు వచ్చారు, శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వచ్చి టెంకాయ కొట్టి ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ఆయనకి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సంతపేటలో వెంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయాన్ని
మా పెద్దనాన్న మఠంపల్లి కీర్తిశేషులు మఠంపల్లి శ్రీరామశర్మ గారు 2010లో ఈ ఆర్చి ప్రారంభం చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని తిరుపతి వాస్తవ్యులు మాకు అత్యంత ఆప్తులైన పెళ్ళకూరి వెంకటరావు గారి ఆధ్వర్యంలో, మంచి వ్యాపారవేత్త ఆయన పెళ్ళకూరి వెంకటరావు గారి ఆధ్వర్యంలో దాదాపుగా 8 లక్షల వ్యయం ఖర్చు చేసి ఈ ఆర్చిని వారు నిర్మించడం. భాష ఏదైనా, బాణి ఎలాంటిదైనా తన మధుర గానంతో పాటకు పట్టాభిషేకం చేసిన మహాగాయని జానకమ్మ. ఎలాంటి పాటైనా, ఎంత క్లిష్టమైన ట్యూన్ అయినా వైవిధ్యం, ప్రతిభ, ఎక్స్ప్రెషన్, ఖచ్చితత్వం, స్వర సమ్మేళనింపుతో దేశంలోనే ప్రతిభావంతమైన గానం ఆమె సొంతం. సుమారు 6 దశాబ్దాలకు పైగా తన గానంతో సంగీత ప్రియుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకొని అసమాన ప్రజ్ఞావంతులైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా లాంటి వారికి స్ఫూర్తిగా నిలిచిన స్వర సామ్రాజ్ఞిని అమరలోకాలకు తరలివెళ్లారు. ఆ మహాతల్లి జానకమ్మ మధుర స్మృతులతో డి న్యూస్ నీరాజనం. 88 సంవత్సరాల విఖ్యాత గాయని ఎస్ జానకి శనివారం తుది శ్వాస విడిచారు. శ్వాస సంబంధ సమస్యతో కర్ణాటకలోని మైసూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్న జానకి శనివారం రాత్రి మృతి చెందారు. ఆమె అద్భుతమైన సంగీత ప్రయాణంలో కాలానికి అతీతమైన గీతాలను మిగిల్చి వెళ్లారు. ఆమె వైవిధ్య స్వరంతో పాడిన పాటలు లెక్కలేనన్ని మధుర స్మృతులను మిగిల్చాయి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్లలో 1938 ఏప్రిల్ 23న జానకి జన్మించారు. ఆమె కుటుంబానికి సంగీత నేపథ్యం లేదు. కేవలం ఆసక్తితోనే తన చిన్నాన్న సూచనతో శాస్త్రీయ సంగీత విద్వాంసులు పైడిపాటి వద్ద సంగీత పాఠాలు నేర్చుకునేందుకు చెన్నై వెళ్లారు. ఆపై ఏవిఎం స్టూడియోలో సంగీత దర్శకులు ఆర్ సుందరం వద్ద నేపథ్య సంగీతాన్ని నేర్చుకున్నారు. 1950లో చెన్నై వెళ్లిన జానకి 1957లో తొలిసారిగా సినీ నేపథ్య గీతాన్ని ఆలపించారు. పంతొమ్మిదేళ్ల వయసులో తమిళ చిత్రం విదియన్ విలయెట్టు చిత్రంలో టి చలపతిరావు సంగీతంలో గాయనిగా రంగప్రవేశం చేశారు. తొలి ఏడాదిలో 6 భాషల్లో పాటలు ఆలపించారు. 2017లో ఇకపై పాటలు పాడబోనని అధికారికంగా ప్రకటించే నాటికి మొత్తం 48,000 గీతాలను పాడారు. తన స్వరంలోని వైవిధ్యంతో అభిమానులను కట్టిపడేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, తుళు, పంజాబీ, ఒడియా వంటి భారతీయ భాషలే కాకుండా జపనీస్, జర్మన్, ఆంగ్ల, ఫ్రెంచ్, సింహళ భాషల్లోనూ పాటలు పాడిన ఘనత జానకికే సొంతం. పేరుకు తెలుగు గాయని అయిన దక్షిణ భారతంలోని ప్రతి చిత్ర పరిశ్రమ ఎస్ జానకి స్వరాన్ని తమదిగా భావించింది. 4 జాతీయ పురస్కారాలతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు ఆమె సొంతమయ్యాయి. తెలుగులో 12 నంది అవార్డులు అందుకున్న జానకి కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11, తమిళనాడు నుంచి 6, ఒడిస్సా నుంచి 1 పురస్కారం అందుకున్నారు. (1977లో తమిళ చిత్రం 16 వైతినిలే చిత్రంలోని సెందూర పూవే పాటకు తొలిసారిగా భారత ప్రభుత్వం నుంచి జాతీయ పురస్కారాన్ని పొందిన జానకి 1981లో మలయాళ చిత్రం ఒప్పోల్ చిత్రంలో ఎత్తు మనూరంబలతి పాటకు, 1984లో తెలుగు చిత్రం సితారలో వెన్నెల్లో గోదారి అందం పాటకు, 1992లో తమిళ చిత్రం దేవర్ మగన్లో ఇంజి ఇడుప్పళగా పాటకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 1997లో
ఫిల్మ్ఫేర్ జీవన సాఫల్య పురస్కారాన్ని దక్షిణ భారత కేటగిరీలో 1986లో సాహెబ్ చిత్రంలోని పాటకు ఉత్తమ నేపథ్య గాయని అవార్డు అందుకున్నారు. ఇక ప్రైవేటు సంస్థలు అందించే అవార్డులు పెద్ద సంఖ్యలో జానకి చెంత చేరాయి. 1917లో మైసూర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారంతో సత్కరించాయి. పాటల్లో మిమిక్రీ చేసిన ఘనత జానకికే సొంతం. పసిబాలుడు మొదలుకొని మధ్య వయసు, పండు ముసలి గొంతుకలను కూడా తన స్వరంతో పలికించగలిగిన జానకిని దక్షిణ భారత గాన కోకిల అని కూడా పిలుస్తారు. 2013లో తనకొచ్చిన పద్మభూషణ్ అవార్డును ఎస్ జానకి తిరస్కరించి వార్తల్లో నిలిచారు. ఈ అవార్డులో దక్షిణ భారత కళాకారులపై వివక్ష చూపుతున్నట్లు బహిరంగంగానే విమర్శించిన ఆమె ఈ అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. సినీ పరిశ్రమ జానకమ్మ అని పిలిచిన, దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమ నైటింగేల్ ఆఫ్ సౌత్ సినిమా అని పిలిచిన జానకి అన్ని బిరుదులకు అర్హులని భావిస్తారు. ఎంతలా అంటే పద్మభూషణ్ అవార్డు వచ్చిన నాడే నేను భారతరత్నకు అర్హురాలిని. ఈ సమయంలో పద్మభూషణ్ ఏంటని భారత ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించారు. బహుశా ఉత్తర భారతదేశంలో పుట్టి ఉంటే ఎప్పుడో భారతరత్న అయి ఉండేదాన్నంటూ తన ప్రతిభపై అంతులేని విశ్వాసం. జానకి కంటే ఆమె భర్త వి రాంప్రసాద్కు అంతులేని విశ్వాసం. 1956లో జానకితో వివాహానికి ముందే ఏవిఎం స్టూడియోకు వస్తూ వెళ్తుండే రాంప్రసాద్ జానకిపై తొలిచూపులోనే మనసు పారేసుకున్నారట. తన తండ్రితో చెప్పి జానకికి ఏవిఎం స్టూడియోలో మంచి అవకాశాలు దక్కేలా చేసిన రాంప్రసాద్ ఆపై ఆమె సినీ ప్రయాణానికి ఓ చుక్కానిలా మారారు. జానకి పాడే ప్రతి పాటను దగ్గరుండి పరిశీలించేవారు. స్టూడియోల్లోనూ వెంటే ఉంటూ సలహాలు ఇచ్చేవారు. నేను ప్రస్తుతం ఇన్నేసి అవార్డులు పొందానంటే అందుకు రాము చూపిన శ్రద్ధే కారణమని తన భర్త గురించి జానకి చెప్పేవారు. జానకి భర్త వి రాంప్రసాద్ 1997లో మరణించగా ఏకైక కుమారుడు మురళీకృష్ణ ఈ ఏడాది జనవరిలో మృతి చెందగా ఆమె మనోవ్యధకు గురయ్యారు. నిన్న కండాగ సంతోషవేను ఆకాశ దీపవు నీను నిన్న కండాగ సంతోష. பெருமதிப்பிற்குரிய பாடகி ஜானகி அம்மா அவர்கள் காலமான செய்தி கேட்டு மிகவும் துக்கமடைந்தேன். மிகவும் அதிர்ச்சிகரமான செய்தியாக எனக்கு இருந்தது. வாழ்வில், தன்னுடைய சொந்த வாழ்வில் எத்தனையோ துக்கங்களை, தாங்க முடியாத நிகழ்வுகளை தாங்கி அவர்கள் வாழ்ந்தார்கள் என்பது மிகவும் வேதனைக்குரிய விஷயம். உலக கம்போசர்கள் மிகவும் மாமேதைகள். அவர்களுடைய ஒவ்வொருவருடைய வாழ்விலும் పవర్ బిల్లు తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరూ సోలార్ రూప్ టాప్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సూచించారు. ఒంగోలులోని రత్నం డైమండ్ టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన సూర్య అగ్ని సోలార్ రూప్ టాప్ సిస్టమ్ను ఎమ్మెల్యే దామచర్ల ప్రారంభించారు. ఏపీఎస్పీడీసీఎల్ ఆథరైజ్డ్ వెండర్ అయిన సూర్యాగ్ని సోలార్ సిస్టమ్స్ ప్రజలకు సబ్సిడీల గురించి తెలియజేసి ఎక్కువ మంది వినియోగించుకునేలా చూడాలని దామచర్ల కోరారు. ప్రజలకు మంచి సర్వీస్ అందించాలని జనార్దన్ రావు సూచించారు. వెండర్ దుగ్గెంపూడి శ్రీనివాస్, డీలర్ రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం ఈ సోలార్కి ప్రత్యేకంగా ఈరోజు ఇవ్వటం మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు 200 యూనిట్స్ ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉన్నాయో వాళ్ళకి ఫ్రీగా ఈరోజు సోలార్ పెట్టాలని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరికైనా కూడా కరెంటు తగ్గించుకోవాలన్నా, అదేవిధంగా పవర్ బిల్ ఎక్కువ అవుతా పవర్ కట్టుకోలేక పేదవాళ్ళు ఇబ్బందులు ఉండేవాళ్ళు కూడా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా బీసీసీ కూడా 200 యూనిట్స్ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఫ్రీగా ఇస్తుంది. కాబట్టి మన వాళ్ళు ఈరోజు సూర్య అగ్ని సోలార్ కూడా ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏదైనా సహాయం ఉన్నా కూడా కొంత పార్ట్ వాళ్ళు కూడా చేస్తానంటే కూడా మనం ఇయటానికి మనం ముందుంటాం. ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన దగ్గర కూడా ఇప్పటి వరకు 2150 హౌసెస్ కూడా ఈ సోలార్ ఫ్రీ కనెక్షన్స్ కూడా పెట్టారు.
కాబట్టి సోలార్ అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి నీడ్ కాబట్టి ఈరోజు ఇండస్ట్రీస్కి కానీ అదేవిధంగా హాస్పిటల్స్కి కానీ లేకపోతే హౌసెస్కి కానీ ఈరోజు డబ్బులు ఉండేవాళ్ళు దానికి యూనిట్స్ ప్రకారంగా సోలార్ పెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రేపు రాబోయే రోజుల్లో కూడా ఇబ్బంది లేకుండా సోలార్ కూడా ఇప్పుడు మంచి ఈ కంపెనీస్ కూడా వచ్చున్నాయి కాబట్టి దానికి వాళ్ళు ఆల్రెడీ 20 years దాకా 25 years దాకా కూడా వాళ్ళంతా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఏదైతే ఫిట్ చేశారో దానికి ఇచ్చినప్పుడు సర్వీస్ కూడా అదేవిధంగా చేసే విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీ ద్వారా ప్రజలకు కూడా కోరుకునేది ప్రతి ఒక్కరు కూడా మనం పవర్ బిల్ తగ్గించుకోవడానికి రాబోయే రోజుల్లో ఈరోజు కార్పొరేషన్కి కూడా మనకి ఎంత అవుతుందో ఈ పవర్కి కూడా దానికి కూడా సోలార్ పెట్టాలని చెప్పేసి కూడా ప్లేసెస్ అన్నీ చూస్తూ ఉన్నాం. సోలార్ పెట్టేసి కాస్ట్ తగ్గించాలనేదే మన ఉద్దేశం కాబట్టి మన వాళ్ళు కూడా ఈ సూర్యాగ్ని ఇప్పుడు ఏదైతే సోలార్ పెట్టారో వీళ్ళు కూడా అందరిని కూడా ఉపయోగించుకొని ప్రజలు కూడా వీళ్ళు కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇది పెట్టారు కాబట్టి కంపెనీ ఇక్కడ ఈ షోరూమ్ ఇక్కడ పెట్టారు. అందరూ కూడా ఉపయోగించుకోండి. మీరు కూడా అందరూ కూడా సోలార్ తోటి వాళ్ళు చేసే యాక్టివిటీస్ని కూడా చూసుకొని ప్రభుత్వం నుంచి సబ్సిడీలు ఏమొస్తున్నాయో చూసుకొని వాళ్ళని కూడా సంప్రదించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈరోజు దీనికి టీవీఎస్ రవికుమార్ కూడా దీనికి ప్రత్యేకించి ఇది ఒక మంచి ఉద్దేశంతో పెట్టాడు. ఇప్పుడుండే ఫాస్ట్ మూవింగ్ కూడా ఎక్కువ ఉండే వ్యాపారం కూడా సోలార్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు పెట్టినందుకు కూడా రవికుమార్కి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. సూర్యాగ్ని సోలార్ దానికి సంబంధించి ప్రతి ఇంటికి మనం సోలార్ అనేది మనం ప్రతి ఇంటికి ఇచ్చేయాలని చెప్పి మనం ఒక దృఢ నిశ్చయంతో మనం ఇది షాప్ ఇచ్చేయాల్సి వచ్చింది. దానికి మన ఎమ్మెల్యే గారి సపోర్టు అన్నీ చూసుకొని మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించి సబ్సిడీ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళ సబ్సిడీ, గవర్నమెంట్ సబ్సిడీ, బ్యాంక్ వాళ్ళ సబ్సిడీ అన్నీ దానికి సంబంధించి బ్యాంక్ వాళ్ళ సబ్సిడీ అన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి వాళ్ళు మా సేవల్ని వినియోగించుకొని మమ్మల్ని మా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ సూర్యాగ్ని సోలార్ మేము వచ్చేసరికి ప్రతి వెండర్గా తీసుకొని ఉన్నాము. మేము ఇప్పుడు ఒంగోలులో రవికుమార్ ఆధ్వర్యంలో డీలర్షిప్ ఇచ్చి ఈ సోలార్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సోలార్ని పెట్టాం. ఇది సౌరశక్తిని తగ్గించేసి ఇది వచ్చేసరికి కరెంటు బిల్లు 0 చేస్తుంది. అలానే మనకి ఈ ఔషధాలు ఈ బొగ్గు కాలుష్యం నివారణిస్తుంది. మనకి ఈ సోలార్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సోలారును ప్రతి ఇంటికి ప్రతి కమర్షియల్కి కానీ హాస్పిటల్స్కి కానీ వేటికైనాను సోలార్ని వినియోగించుకోవాలని ఇది మనకి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని సూర్య యోజన పథకం ద్వారా మనకి ప్రధాని మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సోలార్ని మనకి ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ ఎస్సీ ఎస్టీలకి చాలా ఉచితంగా ఇస్తూ చాలా ఉపయోగంగా చేస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తూ మనము ప్రతి ఇంటికి ప్రతి హాస్పిటల్స్కి కానీ ప్రతి కమర్షియల్స్ దేనికైనా కానీ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒంగోలులోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 13, 14 తేదీల్లో అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రసాద్ బాబు తెలిపారు. ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు కౌన్సిలింగ్ జరుగుతుందని చెప్పారు. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని మెరిట్ ప్రకారం కౌన్సిలింగ్కు హాజరు కావాలని ప్రిన్సిపల్ ప్రసాద్ బాబు కోరారు. నేను ఒంగోలు గవర్నమెంట్ ఐటీఐ బాయ్స్ ఐటీఐ ప్రిన్సిపల్ని ప్రసాద్ బాబుని ఈ ఛానల్ ద్వారా ప్రకాశం జిల్లా 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐకి అప్లై చేసినటువంటి యువకులందరికీ తెలియజేయమనగా ఈ 2026 సంవత్సరానికి గాను ఐటీఐ అడ్మిషన్స్ జిల్లా మొత్తం 3 గవర్నమెంట్ ఐటీఐలు 16 ప్రైవేట్ ఐటీఐలకు గాను అడ్మిషన్స్ జరుగుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ విజయవాడ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 13వ తారీఖు 14వ తారీఖు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ ఐటీఐకి ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి యువకులందరూ వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని ఐటీఐకి 13వ తారీఖు అటెండ్ అవ్వాలండి. ఆ మెరిట్ నంబర్ 1 నుంచి
266 దాకా 13వ తారీఖు ఉదయం 10 గంటలకు రావాలి. 267 నుంచి 552 దాకా 13వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు హాజరవ్వాలి. 553 నుంచి 825 దాకా 14వ తారీఖు ఉదయం 10ంటికి అటెండ్ అవ్వాలండి. 3 షెడ్యూల్స్. ఈ 3 షెడ్యూల్స్లో సీట్ రానటువంటి వాళ్ళు జనరల్ పోల్ 14వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరూ సీటు పొందవచ్చు. ఈ ఐటీఐ ఉత్తీర్ణులై, ఐటీఐ చదివి ట్రైనింగ్ అయ్యి ఉత్తీర్ణులై చిన్న వయసులోనే మంచి జీవనోపాధి ఉపాధి పొంది రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి, వారి యొక్క కుటుంబాలకి ఎంతో ఉపయోగకరంగా వారి యొక్క జీవితాలు దిద్దుకోవాలని ఈ ఛానల్ సభాముఖంగా. ప్రకాశం జిల్లా 21వ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ఒంగోలులోని శ్రీహర్షిని డిగ్రీ కళాశాలలో జరిగాయి. వివిధ విభాగాల్లో జరిగిన ఈ పోటీలకు 128 మంది హాజరయ్యారు. వివిధ విభాగాల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్థానాల్లో నిలిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. విజేతలు త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో పాల్గొనున్నట్లు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నల్లూరి మోహన్ రావు తెలిపారు. అసోసియేషన్ చైర్మన్ గోరింట్ల రవికుమార్, ప్రెసిడెంట్ డాక్టర్ గుండవరపు రాఘవ, మండువ మురళీకృష్ణ, నల్లూరి జయప్రకాష్ నారాయణ, మారెళ్ల సుబ్బారావు, మండువ సుబ్బారావులు సర్టిఫికెట్లు అందజేశారు. ధన్యవాదాలు. ముఖ్యంగా విద్యార్థులకు శుభాశీస్సులు. కరాటే లాంటి మంచి గేమ్ని మన జిల్లాలో మంచి పిల్లలు తయారు చేస్తున్న అసోసియేషన్ ద్వారా, దీని ద్వారా స్టేట్కి, నేషనల్కి ఈ గేమ్స్ ఆడటం ద్వారా మీకు మంచి ప్రైజెస్ వస్తాయి. అలానే మంచి రిజర్వేషన్ కూడా వస్తుంది. అలానే మీకు భవిష్యత్తుకు బాగుంటుంది, ప్లస్ హెల్త్ బాగుంటుంది. ఈ ప్రోగ్రామ్ని మన జిల్లాలో అద్భుతంగా తీసుకెళ్తున్న మోహన్ రావు గారికి, ముఖ్యంగా హర్షిని కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే ఇప్పుడే హిమాంష్ చూస్తాను. హిమాంష్ ఎన్సీసీ బెటాలియన్ కమాండెంట్ అని చెప్తున్నాడు. ఈ కాలేజ్ స్టూడెంటే. అప్పట్లో ఎవరెస్ట్ ఎక్కాడు మా కాలేజీలో చదివే టైంలో. ఇప్పటిలాగే మోహన్ రావు సంవత్సరానికి 2-3 ప్రోగ్రామ్స్ పెడతా ఉంటారు. కరాటే అలుపెరగకుండా పోరాడుతున్నారు. ఈ జిల్లా నుంచి మంచి కరాటే వీరులు తయారు చేయాలని, ఆయన ఆకాంక్ష నెరవేరాలని, మీరంతా బాగా ప్రాక్టీస్ చేసి మంచి మెడల్స్ కొట్టాలి. మీ అందరికీ, పార్టిసిపేట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే మన గత 23 సంవత్సరాల నుంచి స్టేట్లో కరాటే అసోసియేషన్ రన్ అవుతోంది. ఇది ఎప్పుడు అఫిలియేటెడ్ అసోసియేషనే ఉంటుంది మనకి. ఎందుకంటే మనం WKF వరల్డ్ కరాటే ఫెడరేషన్ ఎటువైపు అయితే ఉంటుందో ఆ వైపే మన జిల్లా అసోసియేషన్ ఉంటూ ఉంది. అలానే SKDA ఆంధ్రప్రదేశ్, స్పోర్ట్స్ కరాటే టు ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థ ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషను. అలానే SKDA ఆంధ్రప్రదేశ్, కరాటే ఇండియా ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ. కరాటే ఇండియా ఆర్గనైజేషన్ వరల్డ్ కరాటే ఫెడరేషన్కి రికగ్నైజ్ అసోసియేషన్, ఓన్లీ వన్ రికగ్నైజేషన్ కరాటే ఇండియా ఆర్గనైజేషన్ ఇండియాలో. అలానే వరల్డ్ కరాటే ఫెడరేషన్కి ఇంటర్నేషనల్ ఒలింపిక్ రికగ్నైజేషన్ ఉంది. కాబట్టి ఏంటంటే మన అసోసియేషన్ నుంచి, జిల్లా నుంచి, స్టేట్ నుంచి, నేషనల్ నుంచి వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఏషియన్ కరాటేకి విన్ అయిన వాళ్ళు ఏషియన్ కరాటేకి. అలానే వరల్డ్ కరాటే ఫెడరేషన్. కొప్పోలు శ్రీ గోపాలకృష్ణ స్వామి 9వ వార్షికోత్సవం సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత స్వామివారి కళ్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొప్పోలుకు చెందిన సనత్ కుమార్, పావని, రత్తయ్య, జయలక్ష్మి, గంగయ్య, సుష్మా, ఆంజనేయులు, భార్గవి దంపతులు కళ్యాణం జరిపించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కొప్పుల సీతారామయ్య, కార్యదర్శి కోనంకి చిరంజీవి, ఉపాధ్యక్షులు గంగడ శ్రీనివాసరావు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
తీసుకొని వెళ్ళవలసిన తెలియజేస్తున్నాము. సంతోషం కోసం ఇంత ఎండలో ఎదురు చదివింపు ఇవ్వవలసిన వాళ్ళు ఈ రోజున 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొప్పోలులో వెలిసినటువంటి గోపాలకృష్ణయ్య స్వామి గారికి ఈరోజు కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మా ఊరు ప్రజలందరికీ భక్తి శ్రద్ధలతో వచ్చి నాయన్ని దర్శనం చేసుకొని మంచిగా ప్రసాదాలు తీసుకొని అందరూ చల్లగా ఉండాలి, ప్రజలందరూ చల్లగా ఉండాలని చెప్పి ఆ గోపాలకృష్ణుని తల్లులకిద్దరికి తండ్రికి నమస్కారం చేస్తున్నాం. అందరూ శుభ సంతోషాలతో చల్లగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఆయన శ్రీ గోపాలకృష్ణ స్వామివారి మందిరాన్ని నిర్మించి 9వ వార్షికోత్సవం సందర్భంగా మందిర ప్రాంగణంలో స్వామివారి అమ్మవార్ల కళ్యాణం మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కొప్పోలు గ్రామ ప్రజలు, భక్తులు అందరూ పాల్గొని కళ్యాణాన్ని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ కూడా గోపాలకృష్ణ స్వామివారి అమ్మవార్ల ఆశీస్సులు కలగజేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. అదేవిధంగా గతంలో కూడా 9 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈ మందిర ప్రధాన అర్చకులైనటువంటి పరాంకుశం ప్రసాద్ గారు ఆయన 9 సంవత్సరాల నుంచి కూడా ఒంగోలులో జేఎంబీ చర్చిలో కిమ్స్ హాస్పిటల్ సహకారంతో ఉచిత క్యాన్సర్ నిర్ధారణతో పాటు వైద్య శిబిరం నిర్వహించారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాన్ని పాస్టర్ ఆషేర్ పాల్ ప్రారంభించారు. చర్చి సెక్రటరీ చిరంజీవి, ట్రెజరర్ రేచల్ పీటర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కిమ్స్ వైద్యులు రామాంజనేయులు వెన్నెల వైద్య పరీక్షలు నిర్వహించారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ దినము మరి కిమ్స్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో జివేట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ నందు ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. అందును బట్టి కిమ్స్ యాజమాన్యముకు ప్రత్యేకమైన వందనాలు, ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఈ దినము ఫ్రీ మెడికల్ క్యాంప్ని వారు నిర్వహిస్తూ సంఘ సభ్యులందరూ కూడా వచ్చి మరి ఫ్రీగా చాలా టెస్ట్ కూడా చేయించుకున్నారు. ఈసీజీ కావచ్చు, బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు, ఇక్కడే బీపీ టెస్ట్ చేశారు. ప్రతి ఒక్క టెస్ట్ వాళ్ళు నిర్వహిస్తూ ఐ క్లినిక్ పెట్టారు. ప్రతి ఒక్క క్లినిక్ పెట్టి వారు ఈ టెస్టులన్నీ చేస్తున్నారు. అంతకంటే ముఖ్యంగా మరి క్యాన్సర్ ముందుగానే ఒకవేళ వస్తుందేమో అని తెలుసుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన టెస్ట్ ఇదిగో ఈ యొక్క ప్రత్యేకమైన వెహికల్ ద్వారా వారు నిర్వహిస్తూ ఫ్రీ టెస్ట్ అన్ని కూడా చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన మరి కిమ్స్ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో వాస్తవంగా ముందు జాగ్రత్త చర్య మమ్మోగ్రఫీ చేయటం, పాప్ స్మీర్ చేయటం, ఈసీజీ, బ్లడ్ షుగరు, బీపీ ఇట్లాంటివన్నీ కూడా చెక్ చేసి ఏదన్నా రాబోయే జబ్బుల గురించి ముందు జాగ్రత్త చర్యగా చేస్తూ జనరల్ మెడిసిన్, ఆప్థాల్మాలజీ, కార్డియాలజీ అన్నీ కూడా కవర్ చేస్తున్నాము. ప్రజలకి బాగా ముందు జాగ్రత్తగా అవేర్నెస్ ప్రోగ్రాం లాగా చేస్తూ తగిన జాగ్రత్త చర్యలు చెబుతూ అందరికీ మేలు చేయాలనేటువంటి సత్సంకల్పంతో ఇది మా కిమ్స్ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాము. అందరికీ మేలు చేయాలనేది మెయిన్ అన్నమాట. ఆరోగ్యం పరంగా అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తున్నాము. 4 మమ్మోగ్రఫీలో అబ్నార్మాలిటీ కనిపించాయి. ఈ 4 కేసుల్ని కిమ్స్కి రెఫర్ చేశామండి. ఒక రకంగా చెప్పాలంటే ఆ నలుగురికి కూడా వాళ్ళని బాధ పెట్టకూడదనే ఉద్దేశంతో కొన్ని అక్కడ ఇంకా బ్లడ్ టెస్టులు ఉన్నాయి కాబట్టి
అవి కూడా మార్కర్సు అట్లాంటివి చూసి దానికి తగ్గట్లుగా కొన్ని చేస్తారు, సహాయం చేస్తారు, అందులో అనుమానం లేదు. పెద్దవాళ్ళు అనుకోండి అసలు ఆ పరీక్ష కూడా చేయించుకోలేదనుకోండి ఇంకొక రకంగా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని కోరుతున్నాను. బేసిక్గా ఈ క్యాంప్ ఏంటంటే జనరల్ మెడిసిన్, కార్డియాలజీ విభాగం నుంచి అలాగే ఆంకాలజీ నుంచి జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్లో అధునాధికమిక విభాగంలో నుంచి అంటే పెట్ స్కాన్ ఇంతవరకు ఒంగోలులోనే ఎక్కడా లేదు, కానీ కిమ్స్ హాస్పిటల్లో ఇప్పుడే రీసెంట్గా పెట్టడం జరిగింది. చాలామందికి అది తెలియదు. సో మనం ఇలా క్యాంప్ ద్వారా అందరికీ తెలియాలి అని చెప్పి మనం క్యాన్సర్ అవేర్నెస్ కోసము పాప్స్మియర్ ఇంకా అలాగే మ్యామోగ్రఫీ చేయడం జరిగింది. చాలా కేసెస్ అంటే మనం ఒక 10 to 20 మెంబర్స్ని స్క్రీన్ చేయడం జరిగింది. అందులో ఒక 4 to 5 కేసెస్ రికగ్నైజ్ అయ్యాయి. విశ్వబ్రాహ్మణ సంఘం సామాజిక వర్గానికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని కోరుతూ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయని రాష్ట్ర స్థాయిలో పెద్దల ఆశీస్సులు, రాజకీయ పరిజ్ఞానం ఉన్న భోగేశ్వరరావు నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం ఉన్నందున వారికి ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని శ్రీనివాసాచారి తెలిపారు. ప్రధాన కార్యదర్శి కుందుర్తి సీతారామాంజనేయులు, వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కెళ్లపాటి రామకృష్ణ, అద్దంకి అధ్యక్షులు పొన్నపల్లి బ్రహ్మానందం, ఏలూరు వీరబ్రహ్మచారి, చెన్నుపల్లి కోటిలింగాచారి, తువ్వపాటి జనార్దనాచారి పాల్గొన్నారు. చట్టసభల్లో నాటి నుండి నేటి వరకు అడుగు పెట్టినటువంటి దాఖలు లేవు. మరి అలాంటి దృష్టిలో ఈ సమాజాన్ని ఉన్న సమాజంలో మనంటూ ఒక స్థానం కావాలని ఒక తాపత్రతోటి కొంతమంది అధికార రాజకీయ ప్రముఖుల ఆశీస్సులు అండదాంట్లతోటి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విష్ణుబ్రాహ్మణ సంఘ నూతన అధ్యక్షులుగా పోటీ చేయుటకు యువకుడు, ఉత్సవవంతుడు, రాజకీయ అనుభవం ఉంది, మరి సేవా తత్పర గల మా మిత్రులు లంకడవరపు భోగేశ్వరరావు గారు, పశ్చిమ గోదావరి జిల్లా వాస్తవ్యులు, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులుగా పోటీ చేస్తూ ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ మద్దతు కోసం ఈరోజు అద్దెకి వచ్చి మమ్మల్ని కలిశారు. సుపరిణామం. అలాంటి యువకులు రావటం ఈ జాతి చేసిన అదృష్టంగా భావిస్తూ యువకులను ప్రోత్సహించాలనే భాగంగా మంచి ఉత్సాహవంతమైన యువకుడిని మేము అభినందిస్తూ వారు ఖచ్చితంగా అధ్యక్షులు అయ్యేంత వరకు వారి వెంట ఉండి వారిని అధ్యక్ష చేసే బాధ్యత మేము తీసుకున్నాను. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున అధ్యక్షులైన జనపల్ సింహాచారి, నేను, ప్రధాన కార్యదర్శి సీతారామాంజనేయులు, మా టీం అందరం కూడా సభావం తెలియపరుస్తూ మరి వారు ఏ ఉద్దేశంతో అయితే భవిష్యత్తులో విశ్వబ్రాహ్మణ సంఘానికి అన్ని విధాలా సహాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు దాకా ఎవరు వచ్చినప్పటికీ వారి సొంత వ్యవహారం, వారి సొంత ఏరియానే ప్రవేశిస్తున్నారు, కానీ జిల్లా అభివృద్ధి కానీ జిల్లాలో విశ్వబ్రాహ్మణుల పరిస్థితులను కానీ ఏ కులానికి సంబంధించిన వాడు చూసుకుంటున్నారే తప్ప ఈ కార్పొరేటర్స్ కానీ అట్లే కానీ గోల్డ్ స్మిత్స్ కానీ ఎటువంటి వాళ్ళు కూడా ఎవరు వస్తే వాళ్ళనే చూస్తున్నారు. అది తప్పించి కులం విశ్వబ్రాహ్మణ్యం ఏ పనైనా చేయని వారికి సహాయం చేస్తారని చెప్పేసి అద్దంకిపట్నం విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మేము కోరుతూ వారు వచ్చినందుకు ప్రకాశం జిల్లా అద్దంకి సంగ్రహం అన్నది నా జీవితంలో మరవలేని రోజు ఇది. ఎందుకంటే నా యొక్క కుల ప్రస్తావన ఇక్కడి నుంచే నాకు ప్రధానంగా మొదలైందని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ యొక్క ప్రాంతం నుంచి నాకు ఇప్పుడు కూడా అండదండలు ఉంటాయని చెప్పి నా జీవితాంతం కూడా ఈ యొక్క అద్దంకి నేను రుణపడి ఉంటాయని చెప్పి తెలియజేస్తూ సంఘీయులందరూ కూడా నాకు బలపరుస్తారని చెప్పి ఒక మంచి నాయకత్వాన్ని తీసుకొస్తారని చెప్పి ఆ నాయకత్వం తీసుకొచ్చే దాంట్లో ఈ యొక్క ప్రకాశం జిల్లా అద్దంకి అన్నది క్రియాశీలకంగా పాత్ర పోషించాలని చెప్పి అందరూ కూడా వేడుకుంటున్నాను. ఈ సపోర్ట్ నాకు ఇవ్వమని చెప్పి మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎర్రగొండపాలెం సమీపంలోని మెట్టబోడు తండా వద్ద జాతీయ రహదారిపై తండ్రి 5 ఏళ్ల కుమారుడు రియాన్ స్కూటీపై ప్రయాణిస్తూ ఉండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా బలంగా ఢీకొట్టడంతో రియాన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తండ్రిని ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారయ్యేందుకు ప్రయత్నించిన నిందితుడిని అదుపులోకి తీసుకొని ఎర్రగొండపాలెం పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అద్దంకి కోర్టు సముదాయంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 1248 కేసులు పరిష్కారమైనట్లు సీనియర్ సివిల్ జడ్జి నాగ వెంకటలక్ష్మి తెలిపారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ సీత, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రామకోటయ్య, లోక్ అదాలత్ సభ్యులు శ్రీను, ఏఎం సత్యవతి, సంజీవ్ బాబు, కృష్ణంరాజు, శ్రీహర్ష, నాగస్వప్న, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మరియు రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య వాసవి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి బాచిన పూర్ణచంద్రరావు అధ్యక్షత వహించారు. నూతన అధ్యక్షుడిగా పువ్వాడ రామకోటేశ్వరరావు, కార్యదర్శిగా కర్రి రామయ్య, కోశాధికారిగా గోడ లక్ష్మీరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. డాక్టర్ చదలవాడ ఫణీంద్రబాబు, వీరవల్లి రుద్రయ్య, కృష్ణారెడ్డి, ఉదయ భాస్కర్, శ్రీనివాసరావు, జ్యోతి చంద్రమౌళి, మాజీ అసిస్టెంట్ గవర్నర్ రాబి అంకమ్మ చౌదరి, ప్రసాద్, చప్పిడి వీరయ్య, ఎర్రమూతు రమేష్, మహమ్మద్ రఫీ, చిన్ని మురళీకృష్ణ, ఖాజావలి, చుండూరి మురళి, సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు వాళ్ళ కెపాసిటీ సంవత్సరానికి 27,000 ఆపరేషన్లు చేస్తారు. మనం ఈ 40 లక్షలు ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత, మిషనరీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు సంవత్సరానికి 36,000 ఆపరేషన్లు చేస్తారు. అంటే 9,000 ఆపరేషన్లు ప్రతి సంవత్సరం. అంటే మనం అనుకోవచ్చు రోడ్డు బోర్డుకి ఎందుకు ఇవ్వాలి, కాలేజీలకు ఎందుకు ఇవ్వాలి, లేకపోతే ఏఐకి ఎందుకు ఇవ్వాలి అంటాం. ఇందుకే ఇటువంటి మనం అలా వసూలు చేసిన డబ్బులే ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం. మంచి ఒక ఇమేజ్ అనేది తీసుకొచ్చి దాంట్లో నాకు సభ్యులందరూ కూడా సహాయపడ్డారు. అలాగే మన 315లో ఆంధ్ర అమరావతి రేఖకి సంబంధించిన దాంట్లో ఈ యొక్క టాప్ 3 క్లబ్లో మన సింగరకొండ కూడా మంచం అనేది అది ఒక నాబార్డ్ 45వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియా ఎంపవర్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో కేక్ కట్ చేసి గ్రామస్తులతో ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. పలు గృహాల వద్ద కొబ్బరి, మామిడి, దానిమ్మ, నిమ్మ తదితర పండ్ల మొక్కలను నాటించారు. సుమారు 25 రకాల ఆకుకూరలు, కూరగాయల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బత్తుల కిరణ్ చంద్, ప్రతినిధులు యలమంద రాంబాబు, జాన్బాబు, మహిళలు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు. యూత్ను చైతన్యం చేస్తూ అనేక కార్యక్రమాలు మేము కొనసాగిస్తున్నాము. ప్రస్తుతము నబార్డు స్థాపించి 45 సంవత్సరాలు ఈ రోజుకి పూర్తి చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి సంస్థల్లో నబార్డును కూడా మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి సబ్సిడీ లోన్లు, అదేవిధంగా రోడ్స్, వాటర్ ట్యాంకులు, ఇంకా ఎన్నో గ్రామీణ పథకాలను మనం కొనసాగిస్తూ ఉన్నది. ఈరోజు 45వ నబార్డు వ్యవస్థాపక దినోత్సవాన్ని మీ అందరి మధ్య జరుపుకోవటము నబార్డు జన్మదినాన్ని పురస్కరించుకొని కొన్ని మొక్కలు కూడా నాటడానికి ఏర్పాటు చేస్తున్నాం. కొబ్బరి మొక్కలు, అదేవిధంగా ఔషధ గుణాలు ఉన్నటువంటి జామ మొక్క, తర్వాత మంచి ఫలసాగించినటువంటి నిమ్మ మొక్కను కూడా మనము రైతులు ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఇచ్చి ఈరోజు మనం సెలబ్రేషన్ మనం చేస్తూ ఉన్నాము.
రాబోయే రోజుల్లో ఇంకా నాబార్డు భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని, ఇంకా ఇలాంటి వ్యవస్థాపక దినోత్సవాలకి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. కీసరి హాస్పిటల్ను ప్రారంభించిన ఒంగోలు, కనిగిరి ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి. సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని సూచన. ఒంగోలు పద్మా టవర్స్ వద్ద కారు బీభత్సం, యార్ కానిస్టేబుల్ మృతి, ఇరువురికి గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు. దివికి ఎగిన అమర గాయని జానకమ్మ 18 భాషలలో 40,000కు పైగా పాటలకు పట్టాభిషేకం చేసిన స్వర సామ్రాజ్ఞిని జానకమ్మకు డి న్యూస్ నీరాజనం. డి న్యూస్లో నేటి మాట. నీకు నిజమైన తోడు నీ శరీరం మాత్రమే. అది సహకరించని రోజు నీ వద్ద ఎన్ని కోట్లు ఉన్నా, ఎంతమంది వైద్యులు ఉన్నా వ్యర్థమే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.